Hi guys, this is Varsha. Welcome to InspireLife.in powered by Skybeam Solutions. Today we have another inspiring personality with us. We all know farmers are the backbone of every country. And Alanti farmers ki oka backbone ga undadaniki the present youth is coming with many innovations to modernize the agriculture. And Alanti oka innovative thought tone ochindi Fopil Drones. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ది ఫౌండర్ అండ్ CEO ఆఫ్ Fopil Drones, Mr. Gopi Raja. Hi Gopi Raja garu, welcome to InspireLife.in powered by Skybeam Solutions. హాయ్ అండి. హాయ్. ఎస్, మాకు Fopil Drones గురించి చాలా తెలుసు. మీ వర్డ్స్ లో కొంచెం విందాం అనుకుంటున్నాము. సో కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ us వాట్స్ Fopil Drones ఆల్ అబౌట్? యాక్చువల్గా ఏంటంటే ఇది లైక్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది, ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు కేఎల్ యూనివర్సిటీలో. ఓకే, లైక్ అదర్ కేఎల్ యూనివర్సిటీ ఏంటంటే లైక్ మాకు స్పెషల్ గా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఉందన్నమాట స్టార్ట్అప్స్. ఓకే, సో అయితే మేము ఏంటంటే లైక్ ఫ్రీ టైం ఎప్పుడన్నా ఉంటే ఇంక్యుబేషన్ సెంటర్ లో కూర్చొని లైక్ చిట్ చాట్ చేస్తాం, లేకపోతే కొత్త ఇన్నోవేషన్స్ గురించి వర్కౌట్ చేసేవాళ్ళం. అయితే ఏంటంటే లైక్ ఇంజనీరింగ్ లో స్టార్టింగ్ కాడ నుంచి కూడా యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. మన స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా ఉండాలి, చాలా మంది జాబ్స్ ఇవ్వాలి, జాబ్ సీకర్స్ గా ఉండకూడదు అనేది ఎప్పుడు కూడా కాలేజ్ మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, చాలా మోటివేట్ చేసేవాళ్ళు. సో అట్లా నేను ఏంటంటే లైక్ ఫస్ట్ ఇయర్ కాడి నుంచే నేను నా సొంతగా స్టార్ట్అప్ పెట్టాలి అండ్ ఒకరి దగ్గర పని చేయకూడదు, నేనే సొంతగా ఏదైనా చేయాలనేది నాకు ఫస్ట్ ఇయర్ కాడి నుంచి చాలా క్యూరియాసిటీ అనేది ఉంది. అయితే డ్రోన్స్ చేయాలా లేకపోతే ఏం చేయాలనేది నాకు అప్పటికి నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో అయితే లైక్ ఇట్లాగే ఒకసారి ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో అట్లాగే సేమ్ కేఎల్ యూనివర్సిటీలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లో కూర్చొని ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకుంటుంటే అక్కడ ఫేస్బుక్ లో వీడియో ఒకటి చూస్తున్నాం అనమాట. ఆ వీడియోలో చైనా వాళ్ళు వాళ్ళ పొలాలకి హెలికాప్టర్స్ ద్వారా పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నారు. అయితే లైక్ నా పక్కన ఉన్న ఒక ఆయన ఏమన్నారంటే జరాతర్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు అనమాట, అసిస్టెంట్ సర్వీస్. ఆయన ఏమన్నారంటే అబ్బాయి ఏముందిరా టెక్నాలజీ, ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ మన దేశానికి ఎప్పుడు వస్తారా బాబు అని చెప్పేసి. సో అప్పుడు నేను అనుకున్నాను ఎవరో చైనా నుంచి జపాన్ నుంచి వచ్చేసి అందరూ మనం ఎందుకు చూస్తూ ఉండాలి, మనం కూడా ఇంజనీర్లమే కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి అట్లా మా Fopil Drones యొక్క ఫస్ట్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, సో అసలు Fopil Drones ఏ విధంగా యూజ్ అవుతుంది ఫార్మర్స్ కి? యాక్చువల్ గా ఏంటంటే లైక్ ఫార్మర్స్ కి ఫార్మింగ్ లో డిఫరెంట్, ఇప్పుడు లైక్ ఫార్మింగ్ అంతా కూడా మిషనరీ వచ్చేసింది. అంటే లైక్ మన ఫాదర్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫార్మింగ్ అంతా కూడా వీళ్ళే వెళ్ళి చేసేవాళ్ళు. అప్పుడు ఓన్లీ బుల్క్ కార్ట్స్ వాటితో చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఫార్మింగ్ కి మెజారిటీ ఆఫ్ ద పర్సన్ మిషనరీ అనేది వచ్చేసింది. ఫార్మ్ మిషనరీ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో అయితే మనకి ఏంటంటే లైక్ ఇప్పుడు ఫార్మర్ కి అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి పెస్టిసైడ్ స్ప్రే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెస్టిసైడ్ ఏంటంటే ఆన్ టైమ్ లో స్ప్రే చేయాలి, వాళ్ళకి మనుషులేమో దొరకలేదు. కొన్ని చోట్ల అయితే చాలా డిమాండింగ్ ఉందన్నమాట. వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ డైలీ వేజ్ వర్కర్స్ కి వీళ్ళు వెళ్ళి ఎదురు పెట్టుబడి పెట్టాలి. వాళ్ళ ఫ్యామిలీ ఖర్చులకి 70,000 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితేనే వీళ్ళు వస్తారు. ఆ 70,000 లక్ష రూపాయలు కూడా ఓన్లీ పెట్టుబడి, మళ్ళీ డైలీ వేజ్ అనేది మళ్ళీ వేరు. సో ఇట్లా ఫార్మర్స్ కి ఏంటంటే రోజు కూలి వాళ్ళు దొరకడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ అది కాకుండా ఒకవేళ కూలి వాళ్ళు దొరికినా కానీ మనిషి ఎప్పుడైతే వెళ్ళి కొడతాడో అతనికి ఈ ఇన్సైట్స్, ఈ పెస్టిసైడ్స్ అనేవి పడి అతని లంగ్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్ ఇట్లాంటివి కూడా వస్తున్నాయి అనమాట. ఎంతో మంది అది స్ప్రే చేసి వచ్చాక కళ్ళిదిరి పడిపోయిన చాలా మంది ఉన్నారు. మా ఫాదర్ కూడా ఫార్మర్, ఆయన కూడా పెస్టిసైడ్ స్ప్రే చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఎట్లాగో స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాం అనుకున్నాం కదా, మా ఫాదర్ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కదా, సో డ్రోన్స్ ని మనం బిగ్ వేలో తీసుకెళ్తాము. ఫారెన్ కంట్రీస్ ఆల్రెడీ ఇట్లాంటి టెక్నాలజీ వాడుతున్నారు, వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాడుతున్నారు, సో దాన్ని మన ఇండియాలో అడాప్ట్ చేద్దాము అని చెప్పేసి ఇది చేయడం అనేది జరిగింది. ఓకే, దట్స్ రియల్లీ వెరీ గ్రేట్ ఐడియా. సో మీ స్కూలింగ్, కాలేజ్ అది ఎక్కడ జరిగింది? ఇప్పుడు లైక్ నేనేంటంటే లైక్ ఇంజనీరింగ్ వరకు కేఎల్ యూనివర్సిటీ చేశాను. ఇప్పుడు లైక్ నేను చెప్పాలంటే చాలా బిలో యావరేజ్ స్టూడెంట్. లైక్ మార్క్స్ చదవాలి లేకపోతే ఐఐటీస్ అట్లా అసలు ఏమీ లేదంట. జస్ట్ ఏంటంటే పాస్ అయితే చాలు. జస్ట్ అందరు స్టూడెంట్స్ అట్లయితే ఉంటారు, నేను కూడా అట్లా పాస్ అయితే చాలు, లేకపోతే ఒక 70% వస్తే గ్రేట్ అనమాట. 70%, 80% వస్తే ఈసారి చాలా బాగా చదివే టైప్ అనమాట. సో అయితే లైక్ కానీ ఒకటండి నాకు ఎప్పుడు కెరీర్ లో బాగా హెల్ప్ చేస్తుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న క్యూరియాసిటీ. లైక్ ఏదైనా వస్తువు ఉంది అనుకోండి, దాన్ని ఒప్పుదీయడం, దాన్ని ఒప్పుదీసి ఏమంటారు ఏదో ఒకటి చేయడం. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఇప్పుడు ప్రాజెక్ట్ లాంటివి చేయడము. నేను విశ్వశాంతి చదివాను, లైక్ ఎల్కేజీ కాడ నుంచి అండ్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఉయ్యూరు విశ్వశాంతిలో చదివాను. అక్కడ విశ్వశాంతి స్కూల్ అండ్ కాలేజ్ ఉంది, అక్కడే మొత్తం అంతా కూడా అయ్యింది, అక్కడే చదువుకున్నాను అనమాట. అక్కడ ఏంటంటే సైన్స్ ఫేర్స్ బాగా పెట్టేవారు.
ఎవ్రీ ఇయర్ కూడా ఒక సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టేవారు. సో నేను 7th 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఈ సైన్స్ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేసి అప్పుడు అప్పటి వరకు నేను స్టేజ్ ఎక్కలేదు. ఈ సైన్స్ ప్రాజెక్ట్ చేసి ఎప్పుడైతే అది బాగా అనిపించిందో అప్పుడేం చేశాను, నేను ఓపెనింగ్ బ్రిడ్జ్ అనేది ఒకటి చేశాను 8th క్లాస్ లో ఉన్నప్పుడు. ఎట్లాగంటే 2 ఇండక్షన్లు పెట్టి హైడ్రోనిక్స్ అన్నమాట. ఆ ఇండక్షన్ ప్రెస్ చేస్తే ఈ బ్రిడ్జ్ ఇట్లా ఓపెన్ అయ్యేలాగా 8th క్లాస్ లో ఉన్నప్పుడు చేశాను. చేస్తే అప్పుడు అది చాలా చాలా హైలైట్ అయ్యింది. అప్పుడే ఫస్ట్ టైం నేను స్టేజ్ అనేది ఎక్కాను అనమాట. ఎక్కి ఒక చిన్న మూమెంట్ అనేది తీసుకున్నాను. సో అట్లా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు క్యూరియాసిటీ, కొత్తగా ఏదో ట్రై చేయాలి అనేది బాగా ఉండేది. సో అట్లా అకాడమిక్స్ లో అయితే చాలా వీక్, బట్ ఏదో కొత్తగా ట్రై చేయకపోతే బాగా చేసేవాడిని. సో అట్లా సైన్స్ ప్రాజెక్ట్స్ లైక్ ఇట్లా చేస్తూ ఉండేవాడిని. నెక్స్ట్ అప్పుడు నేను అనుకున్నాను అనమాట, నాలో ఉన్న స్కిల్, నాలో ఉన్న టాలెంట్ ఏంటంటే కొత్తగా ఏదైనా తయారు చేయడము, దీన్నే మనం ఇంకా పొదును పెడతాము, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం అని చెప్పేసి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాక కూడా లక్కీగా కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేద్దాం అని చెప్పేసి వస్తున్నారు. సో అట్లా అన్ని కలిసి వచ్చినాయి అనమాట. ఓకే, దట్స్ రియల్లీ గ్రేట్. వెల్, ఇప్పుడు మీరు కాలేజ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తారా పాపులర్ డ్రోన్స్ అనేది? లేదండి, మనం ఏంటంటే లైక్ ఇప్పుడు కాలేజ్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సారీ, ఇది ఫస్ట్ ఇయర్ కాడి నుంచి నాకు స్టార్ట్అప్ ఇప్పుడు చెప్పే కదా, లైక్ చిన్నప్పటి నుంచి ఏదో కొత్తగా చేయాలనే చాలా ఇంట్రెస్ట్. లైక్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కాడి నుంచి నాకు ఏదో స్టార్ట్అప్ పెట్టాలనేది ఉందన్నమాట. డిఫరెంట్ ఐడియాస్ మీద వర్క్ చేశాను. అంటే ఎట్లాంటి ఐడియాస్ మీద వర్క్ చేశానంటే, ఇప్పుడు మనకి హెచ్ బిల్డింగ్ కి పెయింట్ వేస్తున్నారు కదా. సో ఈ పెయింట్ బదులు మనం సోలార్ తో పెయింట్ వేయగలిగాం అనుకోండి, ప్రతి బిల్డింగ్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. గవర్నమెంట్ కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. సో అది నేను ఫస్ట్ అనుకున్న ఐడియా అనమాట. పెయింట్, ఒక సోలార్ ప్యానెల్ ని పెయింట్ కింద కన్వర్ట్ చేయడం అనేది ఇట్స్ బిగ్ ఛాలెంజ్. ఒక సాలిడ్ మెటీరియల్ ని మళ్ళీ సెమీ సాలిడ్ కింద కన్వర్ట్ చేయాలంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అప్పుడు ఆ ఏజ్ లో ఉన్న స్టూడెంట్ కి, ఒక 17-18 years ఉన్న ఒక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్ కి ఐడియా వస్తుంది అనేది మంచిది. బట్ దాన్ని అచీవ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ అందుకని ఏంటంటే ఆ ఐడియాని ఓకే ఇది రియాలిటీలోకి ఇక్కడ చాలా టైం పట్టింది అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసాం. ఓకే సరే, పెయింట్ వర్కౌట్ అవ్వలేదు, నెక్స్ట్ ఏం చేద్దాం అని ఆలోచిస్తే ఏంటంటే లైక్ చాలా మంది కూడా వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. లైక్ ఇప్పుడు చాలా ప్లేసెస్ లో కూడా వాటర్ అనేది దొరకలేదు. ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో వర్షం ద్వారా కానీ లేకపోతే భూమిలో నుంచి కానీ వాటర్ ని మనం తీసుకుంటున్నాం అనమాట. అట్లా కాకుండా గాల్లో నుంచి వాటర్ తీస్తే అట్లా ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు మనకి హ్యూమిడిటీ ఉంటుంది, ఆ హ్యూమిడిటీ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ కంటెంట్ కూడా వాటర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో దాన్ని మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను కొంత టైమ్ దాని మీద వర్క్ చేశాను. దాని మీద ప్రెజెంటేషన్స్ ఇస్తాము, దానికి సంబంధించి రీసెర్చ్ చేయడం, ఇవన్నీ కూడా చేశాను. బట్ అది కూడా ఏంటంటే లైక్ కమర్షియల్ గా వైబుల్ అవ్వదు. ఇట్స్ సోషల్ స్టార్ట్అప్ కానీ బట్ కమర్షియల్ గా వైబుల్ అవ్వదు. సో అందుకని ఇది వర్కౌట్ అవ్వదు, ఇంకా టైం టేకింగ్ అనమాట, చాలా టైం టేకింగ్. సో అందుకని ఏంటంటే లైక్ ఏమంటారు, దాన్ని పక్కన పెట్టేశాను. అదే టైంలో ఏం చేయాలని ఆలోచిస్తుంటే కేఎల్ యూనివర్సిటీ ల్యాబ్ లో కూర్చున్నప్పుడు ఈ డ్రోన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అట్లా డిసైడ్ అయ్యాము. అట్లా ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. లైక్ సెకండ్ ఇయర్ కాడి నుంచి ఇంకా చాలా సీరియస్ గా డూ అంటే దీన్నే చేయాలి అన్నట్టు కూర్చున్నాను. డ్రోన్స్ అది అంటే చాలా మనీతో సంబంధించిన విషయం. సో మీరు ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేశారు? ఇన్వెస్టర్స్ ఎవరైనా వచ్చారా లేకపోతే? అయితే లైక్ ఫస్ట్ ఏం చేసామంటే లైక్ మేము ఎవరికైనా కానీ, నాకే కాదు, ఏ స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలన్నా సరే ఇనిషియల్ గా మనీ గ్యాదర్ చేయడం అనేది చాలా బిగ్ టాస్క్ అనమాట. ఎవరికైనా సరే మనీ గ్యాదర్ చేయడం అనేది చాలా బిగ్ టాస్క్. సో అయితే మేమేం చేసామంటే ఫస్ట్ టైము నా దగ్గర అప్పుడు ఈ డ్రోన్ చేద్దాం డిసైడ్ అయినప్పుడు గట్టిగా 500 మాత్రమే ఉన్నాయి. ఆ వీక్ మా పేరెంట్స్ పాకెట్ మనీ 500 మాత్రమే ఉన్నాయి. కానీ ఒక డ్రోన్ చేయడానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ 40,000 కానీ 60,000 అవుతుంది. ప్లస్ ఈ డ్రోన్స్ అనేది చాలా హై ఎండ్ టెక్నాలజీ అనమాట. ఈ డ్రోన్స్ అనేది చాలా హై ఎండ్ టెక్నాలజీ కాబట్టి ఈ టెక్నాలజీ సంబంధించి చాలా మందికి కూడా తెలియదు. అంటే లైక్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీకి కానీ లేకపోతే నాకున్న రిసోర్సెస్ వాళ్ళకి ఈ హై ఎండ్ టెక్నాలజీ గురించి తెలియదు. సో అప్పుడు నేనేం చేశానంటే లైక్ వీటికి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట. హైదరాబాద్ లో గజేంద్ర గారు అని చెప్పేసి మా మెంటర్ ఉన్నారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి డ్రోన్ టెక్నాలజీ అట్లా అనేది వాళ్ళని అడిగాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మినిమం బేసిక్ డ్రోన్ చేయడానికి 60,000 ఖర్చు అయింది. సో ఆ 60,000 రూపీస్ మీరు పెట్టుకుంటే మీకు బేసిక్ డ్రోన్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము, ఆ నాలెడ్జ్ అనేది మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు అనమాట.
సో అయితే మేమేం చేసాం, 60,000 అనేది ఒక సెమిస్టర్ ఫీజు మాకు అది. సో 60,000 రూపీస్ నేను ఒక్కనే అట్లా ఇన్వెస్ట్ చేయలేదు. సో అందుకని ఏం చేశానంటే లైక్ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి ఇది ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకుందాము, మన కాలేజ్ కూడా ల్యాబ్ కమ్ ప్రాజెక్ట్స్ అంటారు కదా, అదే సో మనం దీన్ని ఏదో ల్యాబ్ కింద ప్రాజెక్ట్ కింద పెడదాము, హెచ్ఓడిని కలుద్దాం ఇట్లా అని చెప్పేసి సో అట్లా దీని ఏంటంటే అకాడమిక్ ప్రాజెక్ట్ గాను ఒక స్టార్ట్అప్ కింద అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఈ 60,000 ఫ్రెండ్స్ అందరం వేసుకున్నాం, తలో 5,000 తలో 10,000 అట్లా ఫ్రెండ్స్ అందరం వేసుకుని ఫస్ట్ టైం అట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఆ ఫస్ట్ డ్రోన్ అనేది చేసాం. చేస్తే అదే టైంలో ఏంటంటే 2015 లో మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ చేశారు అనమాట. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా అనే దాన్ని చాలా హైలైట్ చేసి చెప్పారు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మేక్ ఇన్ కేఎల్, సో మేక్ ఇన్ ఏపీ అని చెప్పేసి వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు. సో అట్లా ఏంటంటే నాకు అన్ని డాట్స్ కనెక్ట్ అయినాయి అనమాట. ఓకే, వెల్ దట్స్ రియలీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. దట్ మస్ట్ బి బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది కొత్తగా స్టార్ట్అప్స్ చేయడానికి, కొత్త ఆంటర్ప్రెన్యూర్స్ కి. వెల్ మీరు స్టార్టింగ్ లో మీ ఫ్రెండ్స్ తో కలిసి చేసాము అని చెప్పారు. సో ఇప్పుడు మీ టీమ్ ఎలా ఉంది ప్రెసెంట్ ఎంప్లాయీస్? ఇప్పుడు ఏం చేసామంటే లైక్ తర్వాత ఇప్పుడు అంతలో కూడా నేను ఏంటంటే లైక్ ఫస్ట్ టైం ఎప్పుడైతే డ్రోన్ చేద్దాం అని డిసైడ్ అయ్యానో అప్పుడు 6 backlogs ఉన్నాయి. ఓకే, ఈ డ్రోన్స్ ఎప్పుడైతే సీరియస్ గా తీసుకెళ్లి దీన్ని ఇంకా ప్రోటోటైప్ చేసి దాన్ని వైబుల్ ప్రోడక్ట్ చేసి కమర్షియల్ ప్రోడక్ట్ చేసి అట్లా దాన్ని ఎప్పుడైతే పెద్దగా చేసుకుంటూ వెళ్ళానో ఆ 6 backlogs కాస్త 18 backlogs అయింది. సో నేనేం చేశానంటే మెల్లగా ఏంటంటే లైక్ ఇది కాదు నా కోర్ ఇంజనీరింగ్, నేను ఈ డ్రోన్స్ గురించి బాగా నేర్చుకోవాలని చెప్పేసి మేజర్ గా డ్రోన్స్ మీద ఫోకస్ చేయడం అనేది మొదలు పెట్టాను అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఏమైంది, నేను ఫోకస్ నేను డెడికేట్ చేయడానికి మా పేరెంట్స్ వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేశారు. ఓకే, అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, మేము ఎవరైతే అందరం కలిపి ఫండ్స్ పెట్టుకున్నామో మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా సపోర్ట్ చేయాలి. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతవరకు అనేది సపోర్ట్ చేయగలిగారు. అకాడమిక్స్ లో ఇది ఎప్పుడైతే భాగమో అప్పటి వరకు సపోర్ట్ చేయగలిగారు. ఓకే, తర్వాత దీన్ని ఎప్పుడైతే లేదు దీన్ని స్టార్ట్అప్ కింద చేయాలి, దీన్ని చాలా మంది ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి, చాలా మంది దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడైతే మనకి నోటీస్ వచ్చిందో మెల్లమెల్లగా ఎవరి కాళ్ళు వాళ్ళ యొక్క కెరీర్ యాక్టివిటీస్ లో బిజీ అయిపోయారు. ఓకే, బట్ నేనైతే మనకి ఏదైనా కానీ దీన్నే సస్టైన్ చేద్దాము, దీని మీద బాగా ఫోకస్ చేద్దాం అని చెప్పేసి దీన్నే పట్టుకుని కూర్చున్నాను. సో అయితే లైక్ అట్ ప్రెసెంట్ ఏంటంటే మేము 8 members టీమ్ ఉన్నాము. సో ఈ 8 members కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకున్నాం అనమాట. హైర్ చేసుకుని వాళ్ళకి ఇన్ హౌస్ ట్రైనింగ్ ఇచ్చాం అనమాట. అంటే ఈ డ్రోన్ యొక్క మేకింగ్, పైలటింగ్ వీటి మీద మేము ఇన్ హౌస్ ట్రైనింగ్ ఇచ్చాము. ఈ 8 members కాకుండా ఇంకొక జనరల్ మేనేజర్ నేను CEO గా ఉన్నాను అనమాట. ఓకే, దట్స్ వెరీ గుడ్. వెల్ ఇప్పుడు మీ మార్కెట్ ఎంత వైడ్ గా ఉంది ఇప్పుడు? లైక్ ఎన్ని స్టేట్స్ కి అది స్ప్రెడ్ అయింది? ఇప్పుడు ఏం చేసామంటే లైక్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మేము ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మనం బాగా స్ప్రెడ్ అవ్వగలిగాము. ఓకే, ఏపీలో లైక్ మెజారిటీ ఆఫ్ ద ఏమంటారు డిస్ట్రిక్ట్స్ లో మనం ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేసాము. ఇటు మెయిన్ ఇటు గుంటూరు డిస్ట్రిక్ట్, ఇటు సైడ్ అంతా కూడా మనం బాగా చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ కృష్ణాలో కూడా బాగా, మేము కృష్ణాలో ఉన్నాం కాబట్టి కృష్ణాలో కూడా చాలా యాక్టివిటీ అనేది చేస్తా ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ బాగా యాక్టివ్ గా ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో చేస్తున్నాము. అండ్ ఈ 2021 లో నార్త్ ఇండియాలో కూడా బాగా ఎక్స్పాండ్ చేద్దాం అని చెప్పేసి వర్కౌట్ చేస్తున్నాం. ఓకే, వెల్ సో ఇండియాలో మీలాంటిది ఇంకెక్కడన్నా ఉందా ఇలాంటి ఒక ఎంటర్ప్రైజ్? డెఫినెట్లీ అండి. అంటే లైక్ నేనేం చేశానంటే ఒక ప్రాబ్లం చేసుకొని దాన్ని రియాలిటీలోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఒక ఐడియా స్టేజ్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చామండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మార్కెట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ డ్రోన్ టెక్నాలజీకి మార్కెట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. అంటే లైక్ ఫార్మర్స్ చాలా డిమాండింగ్ గా ఉన్నారు, మా నెంబర్ ఆఫ్ డ్రోన్స్ కావాలి, మాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లేదు, మాకు టెక్నాలజీ కావాలని చెప్పేసి ఇండియన్ మార్కెట్ అనేది, ఇండియన్ ఎకో సిస్టమ్ అనేది రెడీ అయ్యింది. సో మనకి ఏంటంటే ఇండియన్ ఎప్పుడైతే ఎకో సిస్టమ్ రెడీ అయితే కాంపిటేటర్స్ అనేది చాలా మంది వస్తూ ఉంటారు. ఏ స్టార్ట్అప్ అయినా కానీ దేంట్లో అయినా సరే ఎప్పుడైతే ఎకో సిస్టమ్ ప్రిపేర్డ్ గా ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది వస్తానే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అట్లాగే ఈ డ్రోన్ టెక్నాలజీ కూడా చాలా మంది వస్తున్నారు. బట్ ఏంటంటే లైక్ లాంగ్ రన్ లో సస్టైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఫీచర్స్ డు యు థింక్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ కాంపిటీటర్స్? డెఫినెట్లీ అండి, ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ అండి. డ్రోన్ టెక్నాలజీ వచ్చేసేసి చాలా కాస్ట్లీతో కూడుకున్న విషయం అనమాట. లైక్ ఒక సింగిల్ డ్రోనే వచ్చేసేసి 6 lakhs కా నుంచి మనం 12 lakhs వరకు కూడా ఉంది. దీని మీద ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ 6 lakh rupees కా నుంచి 12 lakh rupees ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఎవరైతే డ్రోన్ కొనుక్కుంటున్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు.
సో అంతంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మన బ్యాంక్స్ నుంచి కానీ లేకపోతే ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి కానీ మన సబ్సిడీ ద్వారా రాదు. సో ఎవరైనా సరే వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది, అంతంత అమౌంట్. సో 12 lakhs 6 lakhs అనేది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడి సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? లేదు, ఆ 6 lakhs 12 lakhs కూడా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ఏమంటారు అప్పు తీసుకొచ్చి కానీ మనం దీని మీద పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో అంతంత అమౌంట్ పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు మేజర్ గా వచ్చేసి ట్రస్ట్ ఫ్యాక్టర్. మనం పెట్టే ఏ కంపెనీ అయితే ఉందో వాళ్ళు రేపు రోజు మన సర్వీస్ ఇస్తారా, రేపు రోజున ఏదైనా వర్స్ట్ కేస్ సినారియోలో మనం సపోర్ట్ చేస్తారా, వాళ్ళు మనకు బ్యాకప్ గా ఉంటారా, రేపైతే ఏదైనా మంచి అయినా చెడైనా ఏదైనా సపోర్టింగ్ గా వాళ్ళు నిలబడతారా అనేది వాళ్ళు మేజర్ గా చూసే పాయింట్ అండి, ఏ కస్టమర్ అయినా కానీ. సో మనం దాంట్లో చాలా ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అనేది ఇస్తాం అనమాట. ప్రతి కస్టమర్ కి కూడా మనం చాలా జస్టిఫికేషన్ చేయడానికి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి జస్టిఫికేషన్ చేయడానికే మనం ట్రై చేస్తాం అనమాట. అండ్ మనం ఏంటంటే అగ్రెసివ్ గా మార్కెట్ లోకి వెళ్తలేదు. అంటే అగ్రెసివ్ అంటే లైక్ నంబర్స్ ఈ సంవత్సరం 100 drones అమ్మాలి, లేకపోతే ఈ సంవత్సరం 200 drones అమ్మాలి, మనకి ఆ అమ్మే ఛాన్స్ ఉన్నా కానీ మనం అట్లా వెళ్తలేదు అనమాట. ఎందుకంటే లైక్ వీఆర్ డూయింగ్ సమ్ టెస్ట్ కేసెస్. అంటే లైక్ ఇట్లా చేసి వాళ్ళ మార్కెట్ లో రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, దీంట్లో మనం మోడిఫికేషన్స్ ఏమేమి చేయాలి, ఓకే ఈ టెక్నాలజీ కాకుండా ఈ టెక్నాలజీ సస్టైన్ అయిద్దా, దీంట్లో మళ్ళీ ఇప్పుడు లైక్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందండి. మన స్మార్ట్ ఫోన్స్ ఎట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయో అట్లా టెక్నాలజీ కూడా ఎప్పటికప్పుడు డ్రోన్స్ లో కూడా చాలా వరకు అప్డేట్ అయిపోతా ఉంటాయి అనమాట. లైక్ మేము అంతకుముందు వాడిన మోటార్స్ కాకుండా ఇప్పుడు ఇంకా కొత్త జనరేషన్ మోటార్స్ వస్తాయి. మేము ఇంకా చాలా ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది కదా అని చెప్పి కొత్త జనరేషన్ మోటార్ వాడకూడదు మరి. ఓకే, ఎందుకంటే మాకు పంపించే సప్లైర్ ఒకసారి ఒక బ్యాచ్ పంపిస్తాడు. ఒక బ్యాచ్ అంటే లైక్ ఒక 60 motors 100 motors అట్లా పంపించారు అనుకోండి, ఈ 100 motors డ్రోన్స్ ఫిట్ చేసేస్తాము. మళ్ళీ రేపు డ్రోన్ సర్వీస్ కావాలనుకోండి, సేమ్ కాంపోనెంట్ దొరకకపోతే డ్రోన్ పక్కన పెట్టేసేయాలి. ఓకే, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా మేము మెయిన్ ఏంటంటే సర్వీస్ బాగా ఇవ్వాలి అనేది మేము బాగా ఫోకస్ అనేది చేస్తాం అనమాట. ఆ స్పేర్ పార్ట్ మెయింటైన్ చేయడం కానీ ఆ సర్వీస్ కానీ బాగా అనేది ఇస్తాను ట్రై చేస్తాం. ఎస్, ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్ లో అయినా. ఏంటంటే లైక్ ఒకటండి, ఇప్పుడు మెల్లగా ఎప్పుడైనా కానీ కస్టమర్ మేము మెయిన్ సర్వీస్ లో బాగా ఫోకస్ చేస్తాం. వాళ్ళకి ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగా ఇవ్వాలనే దాని మీద మేము బాగా ఫోకస్ చేస్తాం అనమాట. ఏ కంపెనీ అయినా కానీ అక్కడే సస్టైన్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి మా మార్కెట్ లో మారుతి సుజుకి కార్స్ కానీ లేకపోతే కొన్ని మంచి బ్రాండెడ్ కార్స్ ఇవన్నీ కూడా దే విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ సర్వీస్ అనమాట. ఆ సర్వీస్ ఇప్పుడు లైక్ దే విల్ టేక్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ ద సర్వీస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ వాషింగ్ ఇచ్చాం అనుకోండి, వాషింగ్ ఇచ్చాక మనం మళ్ళీ కార్ రిటర్న్ తెచ్చుకున్నాక 1 or 2 days మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. ఏమన్నా అంతా ఓకే ఉందా, మీకు అన్ని ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా, అంతా కరెక్ట్ గా చేశారా లేదా అనేది వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ కాల్ చేస్తారు అనమాట. సో ఇవన్నీ ఎందుకంటే మెయిన్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము కూడా ఆ సర్వీస్ అనేది దాని మీద బాగా ఫోకస్ అనేది చేస్తాం. Okay, well, what's a key driving force to become an entrepreneur? లైక్ అదేనండి, నేనేంటంటే లైక్ స్టార్టింగ్ నుంచి కూడా ఒకళ్ళ దగ్గర పని చేయకూడదు, మనమే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మెయిన్ నన్ను బాగా మోటివేట్ చేసే పాయింట్ ఎక్కడ అంటేనండి, లైక్ మాకు ఛాన్సలర్ గారు ఉండేవాళ్ళు అనమాట, రామ్మూర్తి గారు అని చెప్పి. మా కేల్ యూనివర్సిటీ ఛాన్సలర్ గారు ఉన్నారు. ఈయన ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా కీ పొజిషన్ లో కూడా వర్క్ చేశారు అనమాట ఛాన్సలర్ గారు. ఆయన ఒకసారి ఇట్లాగే ఒక మీటింగ్ లో ఆయన ఏమన్నారంటే, లైక్ ఒక లాయర్ దగ్గర పని చేయడు, అతను సొంతగా ఒక ప్రాక్టీస్ పెట్టుకుంటాడు. నెక్స్ట్ అట్లాగే ఒక డాక్టర్ కూడా ఒక డాక్టర్ దగ్గర పని చేయడు, అతను సొంతగా ప్రాక్టీస్ పెట్టుకుంటాడు. సో అట్లాగే ఇంజనీర్స్ ఒక ఇంజనీర్ దగ్గర ఎందుకు పని చేయాలి, మీరంతా ఇంజనీర్సే కదా, మీరు సొంతగా ఎందుకు ప్రాక్టీస్ పెట్టకూడదు. సో ఆయన చాలా బాగా చెప్పారు అనమాట. అది నాకు చాలా నచ్చింది. అట్లాగే నాకు అనిపించింది అనమాట, మనం ఎందుకు ఒకళ్ళ దగ్గర వర్క్ చేయాలి, మనం ఎందుకు మన సొంతగా ప్రాక్టీస్ లాగా పెట్టకూడదు, మనం ఎందుకు మన సొంతగా ట్రై చేయకూడదు అనేది. ఇప్పుడు ఫ్యూచర్ లో ఉండే జాబ్స్ అన్ని కూడా అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 సిచ్యువేషన్ లో కూడా చాలా వరకు జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి. ఓకే, చాలా వరకు జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి ఒకటను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కంపెనీస్ అన్ని ఏమంటారంటే, ఇప్పుడు మీ నెసెసిటీ ఉన్నప్పుడు మేము మీకు ఖచ్చితంగా చెప్తాము, మీ నెసెసిటీ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైందంటే వాళ్ళకున్న స్కిల్ వాళ్ళు ఫ్రీలాన్సర్ మారుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోడింగ్ వచ్చింది అనుకోండి, నేను ఫ్రీలాన్సర్ గా పని ఒక ప్రాజెక్ట్ తో ఒక కంపెనీతో వర్క్ చేస్తాను. లేదు నాకు ఇంకో స్కిల్ వచ్చింది అనుకోండి, ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తాను. సో ఫ్యూచర్ లో అంతా కూడా ఒక ఎంప్లాయర్ అనేది పోయి మనకి అసోసియేషన్ అనేది బాగా వచ్చేస్తుంది. అసోసియేషన్ మీరు వచ్చిన ఈ టాస్క్ లో వర్క్ చేయండి, మీకు ఎంత ఇస్తాము, ఆ టైప్ ఆఫ్. ఇప్పుడు ఆల్రెడీ అదే జరుగుతుంది ప్రస్తుతం మనకి COVID-19 సిచ్యువేషన్ లో కూడా, ప్రస్తుతం అందరి ఎంప్లాయీస్ లో కూడా అదే జరుగుతుంది అనమాట. వెల్, ఈ బిజినెస్ అనేది చాలా రిస్కీ థింగ్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా స్కిల్ ఉండి జాబ్ లేక ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా భయపడతారు. ఎందుకంటే మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా మనం చెప్పలేం బిజినెస్ లో ఎప్పుడు.
కానీ మీరు అసలు ఈ డేర్ స్టెప్ తీసుకోవడానికి మిమ్మల్ని ఏది మోటివేట్ చేస్తుంది బాగా? లైక్ మెయిన్ ఏంటంటేనండి, ఒకటైతే మా పేరెంట్స్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారండి నాకు. ఓకే. స్టార్టింగ్ కాడి నుంచి కూడా నా డెసిషన్ మీద వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. ఏ విషయంలో అయినా కానీ నేను ఇట్లా కాదు ఇట్లా చేస్తానంటే, వాళ్ళు ఏంటంటే మెయిన్ చదువుకోలేదండి. వాళ్ళు ఏం చదువుకోలేదు. మా ఫాదర్ థర్డ్ క్లాస్ చదువుకున్నారు. మా మదర్ అయితే అసలు ఏం చదువుకోలేదు. సో వాళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళు కాదు నాన్న నేను ఇట్లా కాదు ఇట్లా చేస్తానంటే వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తా ఉండేవాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ కూడా నేనేం చేశానంటే మేజర్ గా ఈ బిజినెస్ విషయంలో మా జనరేషన్ లో మా ఫాదర్ కానీ లేకపోతే మా రిలేటివ్స్ లో ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు లేరు. అంటే బిజినెస్ ఓకే. మా పెద్దనాన్న వాళ్ళకి రైస్ మిల్ ఉంది కానీ లైక్ అంత ర్యాపో ఉండేది కాదు మాకు. సో నేను క్లోజ్ గా ఓకే. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని ఎవరిని చూడలేదు. బట్ నేనేంటంటే లైక్ ఫ్యూచర్ ని బాగా గెస్ చేశాను అనమాట. లైక్ ఫ్యూచర్ లో ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా డిమాండ్ ఉంటది. ఈ టెక్నాలజీ బాగా డిమాండ్ ఉంటది. సో మనం ఈ ఈ ఆ వేవ్ ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ వేవ్ ని పట్టుకుంటేనే మనం కూడా బాగా రీచ్ అవ్వగలము అనే ఉద్దేశంతో నేను ఆ ఫ్యూచరిస్టిక్ గా నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చేయడం అనేది జరిగింది. అట్లా. సో మీరైతే ఒక కాలిక్యులేటెడ్ రిస్కే తీసుకున్నా అని చెప్తారు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ కాదండి. ఒకటండి ఎంటర్‌ప్రెన్యూర్ విషయానికి వచ్చేసరికి పారాషూట్ లేకోకుండా కొండ మీద నుంచి దూకేస్తున్నాడన్నమాట నా ఒపీనియన్. ఓకే. ఓకే. ఎస్పెషల్లీ డ్రోన్ బిజినెస్ కూడా సేమ్ అంతేనండి. డ్రోన్స్ బిజినెస్ కూడా సేమ్ అంతే అన్నమాట. ఒక పారాషూట్ లేకోకుండా కొండ మీద నుంచి స్కై డ్రైవింగ్ ఏదో అంటారు చూసారా? మనకి యాహ్! కొంతమంది ఏమీ లేకోకుండా సముద్రంలోకి దూకేస్తారు కొండ మీద నుంచి. మనం చూస్తా యాహ్! ఉంటాం. సో అట్లాగే ఏంటంటే అంతే రిస్కీ అండి ఇది. బతికితే బతుకుతాం, అంటే ఆ సిచ్యువేషన్ అనేది ఉంటదన్నమాట. బట్ ఒకటి ఏదైనా కానీ బిజినెస్ అయినా కానీ, ఎంప్లాయ్‌మెంట్ అయినా కానీ, ఏదైనా కానీ కోర్ వాల్యూస్ బాగా ఉంటే సస్టైన్ ఖచ్చితంగా అవుతాం. కోర్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఆ కోర్ వాల్యూస్ మీ మనసు మీరు జస్టిఫికేషన్ చేయగలరా లేదా? మీరు తీసుకున్న ప్రతి పైసా జస్టిఫికేషన్ చేస్తారా లేదా? ఇది ఎంప్లాయ్ అయినా సరే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయినా సరే జస్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను మెయిన్ ఏంటంటే నా కోర్ యెస్. వాల్యూస్ మీద బాగా డిపెండ్ అవుతానన్నమాట. అట్లా. ఓకే. సో ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో కూడా చాలా మంది మనీ ఎర్న్ చేయడం కోసం వాళ్ళ వాల్యూస్‌ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. మీరు వాల్యూస్ గురించి చెప్పారు కదా! సో హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ యువర్ ఆర్గనైజేషన్ ఈస్ అలైన్డ్ విత్ యువర్ కోర్ వాల్యూస్? డెఫినెట్లీ అండి. చాలా మంచి క్వెషన్ అడిగారు. ఫస్ట్ థింగ్ అయితే మటుకు మేమైతే సీరియస్‌గా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వస్తున్నా కానీ, చాలా టెక్నాలజీస్ మేము అడాప్ట్ చేసుకోవట్లేదండి. లైక్ మేమేంటంటే, వాటి సస్టైనబిలిటీ కూడా చూద్దాం అని చెప్పేసి వస్తుంది. డ్రోన్ టెక్నాలజీలో చాలా మంచి మంచి ఫీచర్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. చాలా మంచి ఫీచర్స్, చాలా బ్యూటిఫుల్, చాలా వర్క్‌ని ఈజీగా చేసే ఫీచర్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ మేము ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మేము కస్టమర్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అని చెప్పేసి మేమైతే డిసైడ్ అవ్వలం. మేము ఎక్స్‌పెరిమెంట్ చేసాక ఆ సక్సెస్ రేట్ ఉంటే దాన్ని కస్టమర్‌కి ఇద్దామని తప్పించేసి, కస్టమర్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అని అయితే మటుకు మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది లేదు ఫస్ట్ థింగ్. ఎప్పుడు కూడా ఓకే. కాలిక్యులేటెడ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పెడతాం తప్పించేసేసి, మేము మా ఆర్గనైజేషన్‌లో ఇంటర్నల్‌గా కాలిక్యులేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ పెడతాం తప్పించేసేసి, డెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్, రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ మేమైతే పెట్టమన్నమాట ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎనీథింగ్ మా సొంత ఫండ్స్‌తో మేము ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాం తప్పించేసేసి, లైక్ కస్టమర్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి మనం చేయమన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ తర్వాత ఆఫ్టర్ సేల్ సపోర్ట్ అనేది బాగా ఇస్తాం. మనం మెయిన్ వాళ్ళకి వస్తే 24 అవర్స్‌లో వాళ్ళు రిపేర్ అయ్యి వెళ్తారు. అట్లా బాగా మన సర్వీస్ అనేది ఇస్తాం అన్నమాట. వెయిటింగ్ టైమ్ అనేది చాలా తగ్గించేస్తాం మెయిన్. మేమేమిటంటే ఓకే. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. మెయిన్ ప్రొడక్ట్ అనేది మనం సేల్ చేస్తాం. సేల్ చేసాక దానికి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సర్వీస్ మీద మేము బాగా ఫోకస్ అనేది చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి రైట్. వచ్చేసేసి అట్లాగే మా లొకాలిటీస్ రెంటల్ సర్వీసెస్ కూడా చేస్తాం. ఈ రెంటల్ సర్వీసెస్ వచ్చేసేసి లైక్ మేము ఎక్కడైతే స్ప్రేయింగ్ అనేది చేస్తున్నామో వాళ్ళే రిపీటెడ్ గా చాలా సార్లు అడుగుతున్నారండి. ఫార్మర్స్ కానీ వీళ్ళంతా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 ఏకర్స్ మా లోకల్ లో స్ప్రేయింగ్ చేసాం అనుకోండి. వాళ్ళు నెక్స్ట్ ఒక 200 ఏకర్స్ లేకపోతే ఒక 500 ఏకర్స్ చూపిస్తాం అనేది జరుగుతుంది అనమాట. అట్లా రిపీటెడ్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. వెల్ ఇప్పుడు మీరు ఈ లాంగ్ జర్నీలో చాలా సక్సెస్ అయింది. కానీ మధ్యలో ఏదో ఒక ఫెయిల్యూర్ జరిగి ఉంటుంది కదా! మీరు చేసిన మిస్టేక్స్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఈ సక్సెస్ జర్నీలో? డెఫినెట్లీ అండి. నేనైతే మటుకు ఎట్లా చెప్తానంటే ఎవ్రీ డే ఇస్ ఎ ఫెయిల్యూర్. అంటే ఓహ్! ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజింగ్ అండ్ ఎవ్రీ డే వి ఫేస్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అన్నమాట. లైక్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ లో కొన్ని చోట్ల ఫెయిల్ అవుతాము. కొన్ని చోట్ల టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఫెయిల్ అవుతాము. కొన్ని చోట్ల చిన్న చిన్న నెగ్లిజెన్స్ అన్నమాట. అర్రే అది చేసి ఉండకూడదు. అవి బాగా ఉంటుంది. మెయిన్ డ్రోన్స్ విషయంలో ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలో ఒక డ్రోన్ టేక్ ఆఫ్ అయ్యే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎవ్రీ పారామీటర్ చూసుకోవాలన్నమాట. ఒక చిన్న స్క్రూ కూడా గాల్లో ఊడిపోతే డ్రోన్ పడిపోద్ది. అది పడిపోయిందంటే ఓకే. మళ్ళీ ₹1,00,000 రిపేర్ పెట్టాలి.
సో ఆల్రెడీ ఒక 6 laక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న కస్టమర్ గాల్లో డ్రోన్ పడిపోయి మళ్ళీ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే వాళ్ళకి ఎంత పెయిన్ గా ఉంటది. ఓకే. ఎస్. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఛాలెంజ్ అక్కడ ఏంటంటే వాళ్ళు కన్విన్స్ చేయడం కూడా ఒక ఛాలెంజింగ్ అన్నమాట. ఇది వాళ్ళు ఒప్పుకోరు. ఇది మా మిస్టేక్ వాళ్ళు పడింది అనే మాట వాళ్ళు ఒప్పుకోరు. ఓకే. ఇట్స్ ఎ టెక్నికల్ ఫెయిల్యూర్, మీ టెక్నాలజీ ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళు చాలా సింపుల్ గా చెప్తారు. దాన్ని జస్టిఫికేషన్ చేయాలి. ఇట్లాంటి ఎవ్రీడే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అండి. బట్ ఒకటి ఇది ఎట్లా ఉంటుందంటే మాది ఎస్పెషల్లీ డ్రోన్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది లైక్ ఒక తాడు మీద నడుస్తా ఉంటారు కదా! ఎవరో మనం రోడ్ల మీద చూస్తా ఉంటాం. సర్కస్ వాళ్ళు తాడు మీద నడుస్తా సర్కస్. ఉంటే భలే ఉంది, భలే ఉంది అని చప్పట్లు కొడతా ఉంటాం. బట్ వాళ్ళు కింద పడితే అయ్యో పాపం అంటాం కదా! సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇది మనం చేసేంత వరకు బానే ఉంటదండి. మన కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని కాలిక్యులేటెడ్ అనాలిసిస్ చేసి చాలా ఏమంటారు స్ట్రాటజికల్ గా వెళ్తే ఇది బాగుంటదండి. అట్లా కాకుండా మనం బోల్డ్ డెసిషన్స్ కూడా చాలా తీసుకోవాలన్నమాట. చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఎంటర్‌ప్రెన్యూర్ గా యాస్ ఎ సీఈఓ గా ఉన్నప్పుడు చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఒకసారి చాలా క్రూయల్ గా ఉండాలి కూడా. ఓహ్! మన తెలుగు వాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్రూయాలిటీ అనేది చాలా తక్కువ. క్రూయాలిటీ అని చెప్పి నేను అన్ను కానీ లైక్ అగ్రెసివ్‌నెస్ చాలా తక్కువండి. వేరే వాళ్ళతో కొంతమందితో కంపేర్ చేసుకుంటే మనకి నార్త్ ఇండియన్ కల్చర్ తో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియన్ కల్చర్ లో అగ్రెసివ్ నేచర్ అనేది మనకెందుకులే అవసరమా మనకి, లేకపోతే మనం ఎందుకు రేస్ చేయాలి, మనం నో చెప్పడం చేత కదండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టార్టింగ్ నుంచి కూడా మనకి చిన్నప్పటి నుంచి నో చెప్పడం అనేది మనకు నేర్పలేదు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అది? Yes, yes, of course, definitely. మనకి నో చెప్పడం అనేది మనకు కుదరదండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ దేంట్లో అయినా కానీ ఇంకోటి మనకి అడగడం కూడా చేత కాదు నన్ను అడిగితే కనుక. ఈ జర్నీలో చాలా అబ్జర్వ్ చేశాను. ఫండ్ రెడీగా ఉంటుంది. నేను చెప్తున్నాను రియల్ టైమ్ సినారియోస్ చెప్తాను. ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి నేను ఇది చెప్తున్నాను అన్నమాట. రియల్ టైమ్ సినారియో ఫండ్ రెడీగా ఉంటుంది. వాళ్ళు ఫండ్ ఇవ్వాలంటే దే విల్ సీ ఎ రైట్ క్యాండిడేట్. అంటే ఒక రైట్ స్టార్ట్అప్ ని, ఒక రైట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఒక సోషల్ కాజ్ మెయిన్ ఏం చూస్తారంటే ఒక సోషల్ కాజ్ ఉందా లేదా, నిజంగా ఇలా సపోర్ట్ చేయడం వల్ల పబ్లిక్ ఏమైనా హెల్ప్ అవుతా లేదా అనేది ఒకటి చూస్తారు మేజర్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఒకవేళ మనం వీళ్ళకి సపోర్ట్ చేస్తే దీని ఇంపాక్ట్ సొసైటీలో ఎట్లా ఉంటుంది అనేది సెకండ్ చూస్తారు. థర్డ్ థింగ్, ఈ రెండు వాళ్ళు సాటిస్ఫై అయ్యాక థర్డ్ థింగ్ వచ్చేసేసి టీమ్. అంటే వీళ్ళని ఎంతవరకు మనం నమ్మొచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళని ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడి దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, రేపు రోజున దీనికి 10 times ఇన్వెస్ట్మెంట్ మనం ఇస్తే వాడు అట్లా బిహేవ్ చేస్తాడు, దాన్ని మిస్యూజ్ చేస్తాడా, దాన్ని మిస్యూజ్ చేస్తే ఎంతవరకు మిస్యూజ్ చేస్తాడు, ఆ మిస్యూజ్ చేయడం వల్ల మనకు కానీ లేకపోతే ఎకో సిస్టమ్ కానీ జరిగే డ్యామేజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారనమాట. ఇవన్నీ ఆలోచించాక అప్పుడు వాళ్ళు మనకి ఇన్వెస్ట్మెంట్ పెడతానికి ముందుకు వస్తారు. ఎవరైతే ఇన్వెస్టర్ లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతానికి ముందుకు వస్తారు కదా. ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే మనకు మేజర్ గా ఏంటంటే అడగటం చేత కాదు. ఓకే, మనకి ఎంటర్‌ప్రెన్యూర్ గా యాజ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, ఎంప్లాయ్ అవ్వచ్చు, ఎవరైనా కానీ మనం అడగం సార్ నాకు ఇది కావాలి, నాకు మీరు సపోర్ట్ చేయండి, నాకు ఇది ఇంపార్టెంట్, నాకు మీరు చేయాల్సిందే అనే టైప్ అడగడం అనేది మనం చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్పలేదండి. వాళ్ళే ఇస్తారు అనే టైప్ లోనే ఉంటున్నాం తప్పించేది. మనం ఎప్పుడైతే ఆ షెల్ ని బ్రేక్ చేస్తామో ఖచ్చితంగా మనం చాలా గ్రో అవుతామండి. మేము ఇప్పటి వరకు మా బ్రేక్ త్రూస్ అన్ని కూడా అట్లాగే వచ్చినాయి అనమాట. నేను ఎప్పుడైతే కనుక అడగటం స్టార్ట్ చేస్తా వచ్చానో నేను ఒక స్టెప్ గ్రో అవుతా ఉన్నాను అనమాట. నేను మెయిన్ అడగటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఏంటంటే లైక్ మనం ఒక డ్రోన్ చేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ అడిగాను, వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ రేస్ చేశాను. తర్వాత మా కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి సార్ నేను స్టార్ట్అప్ మీద బాగా ఫోకస్ చేస్తానని చెప్పేసి అడగడం స్టార్ట్ చేశాను. సో వాళ్ళు సపోర్ట్ చేశారు. తర్వాత సార్ దీన్ని ముందు తీసుకెళ్తే నా ఫండింగ్ కావాలండి అని చెప్పేసి అన్నాను. సో కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ నాకు 3 lakh rupees వరకు కూడా ఫండింగ్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో అక్కడ కూడా నేను అడగడం స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత ఓకే ఇవన్నీ ఓకే, మరి నా బ్యాక్లాగ్స్ పెరుగుతా ఉన్నాయి. బ్యాక్లాగ్స్ పెరుగుతున్నప్పుడు నాకు డిగ్రీ సర్టిఫికేట్ రాదు. సో నేను మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చైర్మన్ సార్ దగ్గరికి, వైస్ ఛాన్సలర్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కాదు, నేను ఈ ఇంజనీరింగ్ మీద దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను, అకాడమిక్ ఎగ్జామ్షన్ కావాలండి అని చెప్పేసి అన్నాను. వాళ్ళు అప్పుడు ఏంటంటే యాక్సిలేషన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట కేఎల్ యూనివర్సిటీలో. సో నేను అట్లా యాక్సిలేషన్ తీసుకొని మామూలుగా సెమిస్టర్ లో చదవాల్సిన సబ్జెక్ట్స్ అని నేను సమ్మర్ లో చదువుకున్నాను. ఓకే, సో అట్లా నేను ఎప్పుడైతే అట్లా ఈ స్టార్ట్అప్ ఏంటంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చే టైం కల్లా కమర్షియల్ గా ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా బయటికి జనాలకు ప్రొజెక్ట్ అయ్యే విధంగా మనం తీసుకెళ్ళాం అనమాట. ఫస్ట్ కా నుంచి కూడా మనం ఏంటంటే మనం ఎట్లా మార్కెట్ లో చూపిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన మార్కెట్ లో ఎట్లా మన కంపెనీని మనం ఎట్లా చూపిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కంపెనీస్, చాలా మంది ఫౌండర్స్ ఏమనుకుంటారంటే మనం డెవలప్ చేసే ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ అదే మన బ్రాండింగ్ అని చెప్పేసి అనుకుంటారు. నేనేమనుకుంటా అంటే అవన్నీ కాదు బ్రాండింగ్, మీరే ఒక బ్రాండ్.
మీకు అర్థమైందా? Yeah. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరున్నారు, మీ కంపెనీ ఉంది. అది కాదు, చాలా ఏమంటారు, ఆ కంపెనీ టైటిల్ కాదు బ్రాండింగ్. మీరు ఆ మేఘన, వర్ష వీళ్ళు ఉన్నారు చూసారు, వీళ్ళు బ్రాండింగ్. ఆ సాయి కృష్ణ వీళ్ళు ఉన్నారు చూసారు, వీళ్ళు బ్రాండింగ్. ఆ కోర్ టీమ్ బ్రాండింగ్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే లైక్ వాళ్ళు పబ్లిక్ మిమ్మల్ని చూసి వస్తారు. ఆ కంపెనీ ఏ టైటిల్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. నేను పర్పుల్ డ్రోన్స్ పెట్టానా, గోపిరాజు డ్రోన్స్ పెట్టానా, ఇంకో డ్రోన్స్ పెట్టానా, అవన్నీ చూడరు అనమాట. వాళ్ళు చూసేది ఏంటి, హౌ కెన్ ఐ ట్రస్ట్ గోపిరాజ్. Yeah. ఓకే. సో అట్లాగే నేనేంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ అదండి. నేను అనేది ఏంటంటే మన ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్గనైజేషన్ ట్రస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రస్టింగ్ చాలా బిల్డ్ చేయాలి మనం. నేను అనేది మన Yes. ప్రోడక్ట్ వీటి మీద ఎంతైతే ఫోకస్ చేస్తారో, మీ బ్రాండ్ వాల్యూని కూడా ఇంక్రీజ్ చేయడంలో అట్లా ఫోకస్ చేయండి. మీ బ్రాండ్ వాల్యూని కూడా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఆ బ్రాండ్ వాల్యూ మెయిన్. మనం కమిట్మెంట్ ఇచ్చామంటే ఖచ్చితంగా మనం పలానా పర్సన్ పట్టుకుని కమిట్మెంట్ ఇచ్చామా, ఖచ్చితంగా పని అయిపోద్ది, అతను మనం నమ్మొచ్చు అనే ఫ్యాక్టర్ తీసుకొస్తే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఎంటర్‌ప్రెన్యూర్ కైనా సరే అక్కడ మనం మిస్ అవుతున్నాం అనమాట. సో అక్కడ చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, దట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది. ఇప్పుడు మన మీద వేరే వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేయాలి అనేది ఎంత ఇంపార్టెంటో, పక్కన వాళ్ళు ఎంత ట్రస్ట్ వర్తీగా ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్. సో అలా మీరు ఎవరైనా నమ్మి అలా ఎప్పుడైనా మోసపోయారా వేరే వాళ్ళ వల్ల? నేనైతే మనకి జరుగుతాయండి, చాలా జరుగుతాయి. లైక్ మేమేంటంటే అన్ని బయటకి కనిపించు, అన్ని ఏంటంటే లైక్ ప్రతి కంపెనీలో ఆర్గనైజేషన్ లో కామన్ అండి. ఇప్పుడు 5 ఫింగర్స్ ఉన్నాయి, 5 ఫింగర్స్ సమానంగా లేవు కదా. సో అట్లాగే ఏంటంటే లైక్ ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా చాలా క్వైట్ కామన్ అనమాట. మనం స్పెషల్ గా డిఫైన్ చేసేది ఏముండదండి. మనం పబ్లిక్ చాలా గెస్ట్ చేస్తారన్నమాట మన సక్సెస్ ఏంటి అనేది. మనం మెయిన్ ఏంటంటే మనం మార్కెట్ లో అట్లా వెళ్తా ఉంటే సో పబ్లిక్ దే విల్ గెస్ అన్నమాట ఏంటి అని, మన ఎంతవరకు ఏంటి అనేది దే విల్ గెస్. What are the top 3 skills needed to be a successful entrepreneur? మీరేమనుకుంటున్నారు టాప్ 3 skills? యా, టాప్ 3 స్కిల్స్ విషయానికి వచ్చేసి ఫస్ట్ థింగ్ అయితే మనకి ఫ్యూచర్ ని బాగా గెస్ చేయగలగాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఫ్యూచర్ ని బాగా గెస్ చేయగలగాలి. లైక్ ఏది మనకి ఫ్యూచర్ ఇస్తుంది ఏంటి అనేది అది గెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఫ్యూచర్ గెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మనం కానీ మన ఆర్గనైజేషన్ కానీ ఎప్పటికప్పుడు చాలా బోల్డ్ గా చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతూ ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ స్కిల్ వచ్చేసేసి లైక్ టీమ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. When is breaking rules okay? బ్రేకింగ్ రూల్స్ ఎంతవరకు పనిచేస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. లైక్ ఏంటంటే లైక్ బ్రేకింగ్ రూల్స్ ని క్యాలిక్యులేటర్ రిస్క్ ని ఒకేలాగా మనం కంపేర్ చేయొచ్చు అనమాట. ఓకే, మన Okay. రూల్స్ బ్రేక్ చేయడానికి నెక్స్ట్ క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుంటానికి ఒకేసారి మనం కంపేర్ చేయొచ్చు. లైక్ ఎస్పెషల్లీ స్టూడెంట్ స్టేజ్ లో స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మటుకి ఒకటి నేను అనేది ఏంటంటే మీరు భయపడిపోవద్దు, అదే అయిపోద్ది ఇది అయిపోద్ది అని చెప్పేసి మీరు భయపడిపోవద్దు. ఏమీ కాదు, మనం మెల్లగా జాగ్రత్త చేసుకోవచ్చు. లైక్ ఓకే, ఏమంటారు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ విషయానికి వచ్చేసేసి చూసుకోండి మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందనే చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కేఎల్ యూనివర్సిటీ లో ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నేను స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేశాను, స్టార్ట్అప్ మీద సీరియస్ గా ఫోకస్ చేశాను. ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి, నేను అట్లా సీరియస్ గా చేయగలిగేవాడిని కాదు కదా. ఓకే, నేను అట్లా స్టార్ట్అప్ మీద సీరియస్ అట్లా కాదు, మిగతా ఎకనామిక్ ఇన్స్టిట్యూట్స్ లాగానే కూడా వాళ్ళు కూడా మీరు స్టార్ట్అప్స్ ఇట్లాంటి ఏమి చేయకూడదు, మేము ఎంకరేజ్ చేయము, ఫోకస్ ఓన్లీ టువర్డ్స్ ఎకనామిక్స్ అన్నారు అనుకోండి, ఆబ్వియస్ గా నాకు ఈ స్టార్ట్అప్ మీద సక్సెస్ అయ్యి ఉండేది కాదేమో. బట్ దే హావ్ సపోర్టెడ్ మీ లాట్ కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారని నేను గెస్ చేయగలిగాను కాబట్టి లైక్ నేను ఈ బోల్డ్ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. Okay. సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా సపోర్ట్ చేసేలా చేయించుకోవాలి. What's a piece of advice you would like to give to college graduates who want to become entrepreneurs? తప్పకుండా అండి. నేనేం సజెస్ట్ చేస్తానంటే లైక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి చాలా డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే నా స్టోరీ విషయానికి వచ్చేసేసి ఏంటంటే నేను అన్ని చాలా ఫ్యూచర్ లో ఏది ఇంపార్టెంట్ ఉంటది అనేది చూసి నేను దాన్ని చేయడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇండియా 2 మేజర్ సమస్యని చాలా ఏమంటారు ప్రాబ్లం 2 మేజర్ సమస్యలతో పోరాడుతుంది అనమాట ఇండియా. Suffer అవుతుంది. Yes. సఫర్ అవుతుంది. వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. గవర్నమెంట్ థింకింగ్ ఎట్లా వాటిని సాల్వ్ చేయాలి ఏంటనేది దే ఆర్ వర్కింగ్ దేర్ బెస్ట్ అనమాట. అట్లాంటి ఏంటంటే ఒకటి కరోనా వైరస్ ని ఎట్లా తగ్గించాలి, దాన్ని ఎట్లా కంట్రోల్లో తీసుకురావాలనేది ఒక సమస్య అయితే, ఇంకోటి ఫార్మర్స్ కి లోకస్ట్. ఇప్పుడు మనకి లోకస్ట్ అంటే మిడతల దండ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. ఈ లోకస్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ 2 సమస్యలకి చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ దే ఆర్ అప్రోచింగ్ పోపిల్ టెక్నాలజీస్.
ఓకే. Okay, many central governments, state governments, district collectors, they are directly calling me అన్నమాట. కాల్ చేసి సార్ మాకు ఓహ్! ఇక్కడ పలానా లొకేషన్ లో డ్రోన్ కావాలి, పలానా లొకేషన్ లో సర్వీసెస్ కావాలి, సో మనం పలానా లొకేషన్ లో మనం స్ప్రేయింగ్ చేయాలి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే బిఎంసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి ఈ డ్రోన్ ద్వారా మెయిన్ ఏరియాస్ లో డిస్ఇన్ఫెక్షన్ అనేది స్ప్రేయింగ్ చేస్తాం అనమాట. సోడియం హైపోక్లోరైడ్ మా టీం అందరం కలిపి అక్కడ డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ అనేది చేస్తాం అనమాట, సోడియం హైపోక్లోరైడ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేమో కొన్ని ఏరియాస్ ఈ లోకస్ట్ ఎక్కడైతే అటాక్ అయింది, ఆదిలాబాద్, తెలంగాణలో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ కానీ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ కానీ, వీటిలో స్ప్రేయింగ్ చేస్తాం అనమాట. ఇట్లాగే మా అసోసియేట్ కంపెనీస్ కానీ, లేకపోతే మేము ఎవరికైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం నార్త్ ఇండియాలో ఉండే మా సర్కిల్ లో ఉండే కంపెనీస్ కానీ, వాళ్ళు అరౌండ్ జైపూర్ లో, నెక్స్ట్ నార్త్ ఇండియాలో వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే లైక్ నిజంగా అవసరం వచ్చినప్పుడు మేము చాలా గ్రేట్ వేలో గవర్నమెంట్ అనేది హెల్ప్ చేయగలుగుతున్నాం అండి. మేము అంత గవర్నమెంట్ కి అంత ఇంపార్టెంట్ స్టేజ్ లోకి మేము వెళ్ళగలగడానికి కారణం ఏంటంటే మేము ఇది ఒక్కరోజు చేసింది కాదు. అరౌండ్ పాస్ట్ 6 years గా ఫ్యూచర్ కి ఏది ఇంపార్టెంట్, ఫ్యూచర్ లో దేనికి డిమాండ్ పెరగబోతుంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. ఐఓటీ టెక్నాలజీ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, బ్లాక్ చైన్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, 3D ప్రింటింగ్ కానీ, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఇట్లా చాలా మంచి మంచి టెక్నాలజీస్ ఉన్నాయి అనమాట. నేను అనేది ఏంటంటే మన కాలేజ్ మనకి ట్రిపుల్ డిగ్రీ ఇచ్చిందా, బీటెక్ డిగ్రీ ఇచ్చిందా, ఇవన్నీ ఓకే, మనం డబ్బులు కట్టేస్తాం, వాళ్ళు నేర్పాల్సింది వాళ్ళు నేర్పిస్తారు. అది కాకోకుండా మనం మన స్కిల్స్ ని ఎంతవరకు బిల్డప్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను లైక్ కాలేజ్ డిగ్రీకి ట్రిపుల్ అనే డిగ్రీకి నేను డబ్బులు కట్టి ట్రిపుల్ అనే డిగ్రీ నేను నేర్చుకోవాలి. నేను అది కాకోకుండా మెయిన్ గా ఏంటంటే నా స్కిల్స్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో నేను డ్రోన్ టెక్నాలజీ అనేది నేర్చుకున్నాను. సో దానివల్ల వాళ్ళు నేను ఎంత సక్సెస్ఫుల్ గా, ఎంత ఇంపార్టెన్స్ గా హైలైట్ అనేది అవ్వడం అనేది నేను జరిగింది. సో అట్లాగే నేను ఏమంటానంటే ప్రతి ఇంజనీర్ కానీ, ప్రతి డిగ్రీ గ్రాడ్యుయేట్ కానీ, ప్రతి స్టూడెంట్ ఎవరైనా కానీ కాలేజ్ లో ఎంత నేర్పించారనేది అనవసరం. నా కాలేజ్ బాగాలేదు, వాళ్ళు నేర్పించలేదు, వీళ్ళు నేర్పించలేదు అని కాకుండా నువ్వు ఏది కొత్తగా నేర్చుకున్నావు, ఎవరు కొత్తగా ఇప్పుడు నేను ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా చాలా కొత్త నేర్చుకుంటున్నానండి. లైక్ కొత్త కొత్త స్కిల్స్ చాలా నేర్చుకుంటున్నాను అనమాట. అటు గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ, అటు మేనేజ్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ, కస్టమర్ సర్వీస్ ఇస్తూనే నేను మళ్ళీ కొత్త టెక్నాలజీస్ చాలా నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే, సో సో అట్లా అట్లా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలంటే మనకి మన ఇండియన్ ఫ్లాగ్ ని చేసింది ఎవరండి? పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య గారు మన తెలుగు ఆయన, కృష్ణా డిస్ట్రిక్ట్ ఆయన. ఓకే, ఈ పింగళి వెంకయ్య గారికి ఏంటంటే ఆయన పేరు పింగళి వెంకయ్య కదా, ఆయన ఏమనేవాళ్ళంటే ఏమంటారు జపాన్ వెంకయ్య అనేవాళ్ళండి ఆయన. ఓకే, ఆయన చాలా పేర్లు ఉన్నాయి అనమాట పింగళి వెంకయ్య గారికి. ఎట్లాగంటే నేను నాకు జేడి లక్ష్మీనారాయణ గారు మీటింగ్ లో చెప్పారు అనమాట ఇది. ఓకే, ఆయనకి పింగళి వెంకయ్య గారు ఎట్లా ఫేమస్ అంటే ఆయన జాతీయ జెండా చేశారు కాబట్టి ఫేమస్ అని చెప్పి మనకు తెలుసు. ఆయన చాలా ఫ్రీడమ్ ఫైటింగ్ లో చాలా వర్క్ చేశారు. మన జాతీయ జెండాను ఆయన డెవలప్ చేశారని మనకు తెలుసు. ఓకే, కానీ ఆయన లైఫ్ స్టోరీ మనం చదువుతుంటే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఓన్లీ జాతీయ జెండా డెవలప్ చేసి మాత్రమే ఆగిపోలేదు ఆయన. ఓకే, ఆయన ఏం చేశారంటే లైక్ ఆయనకి డైమండ్స్ మీద, రాళ్ళ మీద, ముత్యాల మీద, వీటి మీద చాలా పట్టుండేదండి. ఆ పింగళి వెంకయ్య గారికి ఆయనకి చాలా మంచి స్కిల్ ఉండేది అన్నమాట. నేర్చుకున్నారు ఏ రాయి మంచిది, ఏ రాయిలో డైమండ్ ఉంది, ఏ రాయిలో ముత్యం ఉంది, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకునేవాళ్ళు అనమాట. ఆయన ఆ స్కిల్, కోర్ కాంపిటెన్స్ అనేది, ఆయన స్కిల్ అనేది ఆయన నేర్చుకున్నారు. సో అయితే ఆయన కోసం వేరే కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు అనమాట. లైక్ జపాన్ నుంచి, చైనా నుంచి, వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు అనమాట. వచ్చి మీరు ఎవరిని కలుస్తానికి వెళ్తున్నారు ఏంటండి అంటే నేను డైమండ్ వెంకయ్యని కలుస్తానికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పేవాళ్ళు. ఓకే, సో పింగళి వెంకయ్య గారిని డైమండ్ వెంకయ్య గారికి ఏది మార్చారనమాట. తర్వాత ఆయన కోసం అట్లా జపాన్ నుంచి ఎక్కువగా వస్తున్నారని చెప్పి ఆయన జపాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు అనమాట పింగళి వెంకయ్య గారు. ఓకే, సో అందుకని ఆయన ఏంటంటే జపాన్ వెంకయ్యగా మారారు ఆయన. ఓకే, పింగళి వెంకయ్య గారు జెండాను కనిపెట్టారు, డైమండ్స్ గురించి నేర్చుకున్నారు, డైమండ్ వెంకయ్య అయ్యారు. తర్వాత జపాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, జపాన్ వెంకయ్య అయ్యారు. ఇప్పుడు తర్వాత ఇవన్నీ చేశాక చాలా మంది ఫార్మర్స్ వచ్చేసేసి ఆయన ఏమన్నారు, చాలా మంది ఫార్మర్స్ ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నారంటే సార్ మాకు పత్తి మీద చాలా ప్రాబ్లమ్ గా ఉందండి, కాటన్ ఉంది కదా, కాటన్ సీడ్స్ చాలా ప్రాబ్లమేటిక్ గా ఉన్నాయి మాకు. సో కాటన్ సీడ్స్ కి సరైన దిగుమతి రావట్లేదు, కాటన్ ఎంత వేసినా కానీ సరైన దిగుమతి రావట్లేదు, మేము చాలా నష్టపోతున్నాము, ఎంత పెట్టుబడి అవుతుంది తప్ప మాకు దాని మీద ఇన్కమ్ అనేది రావట్లేదని నష్టపోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన ఆ అగ్రికల్చర్ కి సంబంధించి, ఆ కాటన్ కి సంబంధించి ఆయనకు అసలు ఏమీ తెలియదు. ఓకే, కానీ ఆయన ఏంటంటే ప్రయోగాలు చేసి కొత్త కొత్త విత్తనాలు ఇవన్నీ కలిపి, కొత్త కొత్త అన్ని కలిపేసేసి ఆయన ఏం చేశారంటే కొత్త రకమైన కాటన్ విత్తనాన్ని కనిపెట్టాను అనమాట.
ఓకే. అందుకని ఓకే. ఆయన పేరు ఏమైంది, పత్తి వెంకయ్యగా మార్చారు ఆయన. ఓకే. ఓకే. ఆయన పత్తి పంటలో కొత్తగా సేటుని కనిపెట్టారు కాబట్టి ఆయన పత్తి వెంకయ్య కింద మార్చారు. సో మనం అనేది ఒకటండి. ఇప్పుడు చాలా గ్రేట్ పర్సనాలిటీస్ కూడా వాళ్ళ ఇంటి పేర్లు ఎవరికి గుర్తుండవు. వాళ్ళు చేసే వర్క్ కి గుర్తుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటున్నాము. ఆయన సర్నేమ్ ఏం గుర్తులేవు. మనకి ఎట్లా గుర్తుంటుంది, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద, భారత్ రత్న కింద ఆయన గుర్తుపెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన పేరు అసలు పేరు వివి లక్ష్మీనారాయణ గారు. ఆయన వివి లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఎవరు గుర్తుపెట్టుకోరండి. జేడి లక్ష్మీనారాయణ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు, ఆయన పొజిషన్ కి ఎక్సలెన్స్ అనేది ఇవ్వగలిగారు అనమాట. ఆ జేడి అనే పొజిషన్ కి ఆయన ఎక్సలెన్స్ అనేది ఇవ్వగలిగారు కాబట్టి ఆయన అట్లా గుర్తుపెట్టుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ అట్లాగే చాలా మంది అండి మాకు క్లోజ్ కొలీగ్ గా, అంటే మా ఫ్రెండ్ అనుకుంది, ఆయన చాలా మంచి పని చేస్తారు. ఆయన 50 years దాకా ఉంటాయి ఆయనకి. సైంటిఫిక్ శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు. ఆయన పేరు వేరు, కానీ ఆయన పేరు ఏం పెట్టేశారు, సైంటిఫిక్ శ్రీనివాస్ గారి కింద పెట్టేశారు అనమాట. ఇప్పుడు నా పేరు గోపి రాజా. జనాలు ఏం చేస్తారు, డ్రోన్ రాజా. సో నేను డ్రోన్ అట్లా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాను కాబట్టి డ్రోన్ రాజా కింద పాపులర్ చేశారు. సో నేను ఎవరికైనా స్టూడెంట్ కానీ ఎవరికైనా ఏం చెప్తానంటే, మనం ఏదైతే చాలా కష్టపడి చాలా ఎక్స్ట్రాడినరీ గా నేర్చుకొని దాన్ని మన గవర్నమెంట్ మన పబ్లిక్ ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేస్తామో, మనం ఏవైతే చేసామో దాన్ని మనకి అడాప్ట్ చేసేస్తారనమాట. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియో మిర్చీస్ ఉంటారండి, రేడియో జాకీ ఉంటారు. రేడియో జాకీస్ ఏమంటారు, వాళ్ళు పేరు ఎవరికి గుర్తుంటారు, అలానా ఆర్జే కృష్ణ, ఆర్జే మోహన్, ఆర్జే మేఘర ఇట్లా గుర్తుంటది అనమాట. సో వాళ్ళు చేసే వర్క్ అంత వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అట్లా రికగ్నైజేషన్ అనేది వస్తుంది అనమాట. సో నేను చాలా మంది చెప్పేది ఏంటంటే, ఏదో ఒక దాంట్లో ఎక్సలెన్స్ అనేది సాధించండి. లైక్ మీకు దేంట్లో అయితే స్కిల్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫలానానేం కాదు, మీరు ఫ్యూచర్ లో ఏదైతే డిమాండింగ్ ఉందో దాన్ని నేర్చుకోండి. ఏదో ఒక దాంట్లో బాగా కష్టపడి బాగా డ్రిల్ చేయండి. లైక్ ఏంటంటే బాగా డ్రిల్ చేయండి, బాగా డెప్త్ వెళ్ళండి. ఇప్పుడు సానియా మిర్జా ఉంది. సానియా మిర్జా అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, టెన్నిస్ అనగానే సానియా మిర్జా బ్రాండ్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు పివి సింధు ఉంది. పివి సింధు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, బ్యాడ్మింటన్ షటిల్ గుర్తొస్తుంది. సో అట్లా మనకి ఏంటంటే వాళ్ళ పేరు అనగానే వాళ్ళకి గుర్తొచ్చేస్తున్నాయి అనమాట. సో అట్లా మనం కూడా అంత ఎక్సలెన్సీగా మనం డెప్త్ అనేది వెళ్ళగలిగితే మనం చాలా సక్సెస్ అనేది అవుతాం అనమాట. అది నేను మా జూనియర్స్ కానీ ఎవరికైనా ఎంటర్ప్రీనర్షిప్ అనే కాదు, మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఒక హీరోల్ ప్లే చేస్తున్నా కానీ మీరు లేకపోతే అక్కడ కథ నడవకూడదు, అంత బాగా మీరు చేయగలగాలన్నమాట. మనం కాలేజ్ లో ఏం చదువుతున్నాం, లేకపోతే కాలేజ్ మనకి ఏం నేర్పిస్తుందని కాకుండా మన ప్యాషన్ ఏంటి, మన టాలెంట్ ఏంటని మనం రికగ్నైజ్ చేసి దానిలో బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్తున్నారు. అంతే, లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎంత మనం నేర్చుకున్నా కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో మనం ఎందులో స్పెషలైజేషన్ అయినా కూడా ఇంకా మనకి తెలుసుకోవాల్సిన కొత్త ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. సో ఆల్వేస్ కీప్ అప్డేటెడ్, రాజా గారు చెప్పినట్టు. అండ్ మీ టాలెంట్ ఏంటో రికగ్నైజ్ చేసి దాంట్లో బాగా ఇంప్రూవ్ చేసుకోండి. వెల్ రాజా గారు, ఇప్పుడు మనం అయితే ఒక ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం, ర్యాపిడ్ ఫైర్. I know time is very important for every entrepreneur, and ఇప్పుడు నేనైతే ఫాస్ట్ గా అడిగేస్తాను, మీరు కూడా ఆన్సర్స్ ఫాస్ట్ గా చెప్పేయండి. Try my best అండి. Okay, well, let's get started. How many hours a day do you work on average? Like 18 hours minimum అయితే వర్క్ చేస్తారండి. ఓకే. అయితే ఎప్పుడు పడుకుంటారు అసలు మీరు? ఒక్కోసారి అయితే మటుకి ఎర్లీ మార్నింగ్స్ 4 to 9 అట్లా పడుకుంటారు. 4 to 9 కానీ, ఎందుకంటే నైట్ టైం ఏంటంటే లైక్ వర్క్ చేసుకుంటే ఫ్రీ టైం దొరికింది. డాక్యుమెంటేషన్ వర్క్ కానీ, రీసెర్చ్ కానీ ఇవన్నీ చేయడానికి నైట్ టైం చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు. అందుకని నైట్ టైం ఎక్కువ వర్క్ చేస్తాను. ఓకే, అయితే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చెప్పేశారు. అయితే మీరు ఒక నైట్ ఔల్ అన్నమాట. వెల్, హౌ హస్ బీయింగ్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఎఫెక్టెడ్ యువర్ ఫ్యామిలీ లైఫ్? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మనం జస్టిఫికేషన్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే లైక్ ఎక్కువ టైట్ షెడ్యూల్స్ ఉంటాయి. లైక్ ఎక్కువ మీటింగ్స్ కానీ, లేకపోతే కొత్త వాళ్ళని కలవడం కానీ, లేకపోతే ఈ టెక్నాలజీ మీద వర్క్ చేయడం కానీ, ఇవే ఎక్కువ వర్క్ మీద ఫోకస్ చేయడమే ఎక్కువ ఉంటుందండి. ఫ్యామిలీ టైం మీద అంత ఫోకస్ చేయలేము. బట్ ఇఫ్ పీపుల్ ఆర్ సపోర్టివ్, ఇట్ వర్క్స్ అండి. మన ఫ్యామిలీ కూడా మనం సపోర్ట్ చేస్తే ఇట్ వర్క్స్ అండి. ఓకే, హూ హస్ బీన్ యువర్ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్? డెఫినెట్లీ అండి. లైక్ నాకేంటంటే లైక్ ఓల్డ్ జనరేషన్ లోకి వస్తే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చాలా ఇన్స్పిరేషన్ అండి. ఇంజనీరింగ్ లో వచ్చేసరికి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చాలా ఇన్స్పిరేషన్. అండ్ ఎక్సలెన్సీలోకి వస్తే, మన జనరేషన్ ఎక్సలెన్సీలోకి వస్తే జేడి లక్ష్మణ్ గారు చాలా సపోర్టివ్ అండి, చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన చెప్పే వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్. అండ్ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు.
లైక్ ఆయన ఓకే. కమిట్మెంట్ లెవెల్స్ కానీ ఆయన డెడికేషన్ కానీ లాట్ ఫర్ కంట్రీ అండి. వాళ్ళు చేసిన దాని ముందు వాళ్ళు ఓకే. చేసిన వాళ్ళు కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే అంత బాగా చేయాలనేది నా ఇంటెన్షన్. ఓకే. విష్ మీరు మీ ఆ ఎయిమ్‌ని రీచ్ అవుతారని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ థాట్. వెల్ వాట్స్ ద బుక్ యూ హావ్ గాట్ ఇన్‌స్పైర్డ్? నేను బుక్స్ ఎక్కువ చదవనండి. బట్ నాకేంటంటే లైక్ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు ఒక బుక్ రాశారనమాట. 'ఎవరి నాలుగో యాపిల్'. మా కంపెనీ పేరు ఓకే. కూడా చూస్తే పోపిల్ టెక్నాలజీస్ అనమాట. పోపిల్ టెక్నాలజీస్ అంటే ఫోర్త్ యాపిల్ టెక్నాలజీస్. అంటే ఫోర్త్ యాపిల్ ప్రపంచాన్ని అంత ప్రభావితం చేయాలనేది మా ఇంటెన్షన్ అనమాట. పోపిల్ టెక్నాలజీస్ ఇంటెన్షన్. సో 'ఎవరి నాలుగో యాపిల్' ఓకే. అనే బుక్ నేను బాగా చదివాను. ఓకే. వెల్ ఇఫ్ యూ వర్ టు రైట్ ఎ బుక్ అబౌట్ యువర్‌సెల్ఫ్, హౌ వుడ్ యూ నేమ్ ఇట్? నేనైతే ఎట్లా చేస్తానంటే డ్రీమ్ ఇట్, డూ ఇట్. ఓకే. వాట్ వాస్ వన్ మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? అంటే ఎట్లాగండి? మీరు ఎప్పుడు మర్చిపోలేని ఒక డిఫైనింగ్ మూమెంట్, మీ మెమరబుల్ మూమెంట్. నాకు ఎప్పుడు బాగా గుర్తుంటది ఏంటంటే డ్రోన్ బాగా ఇసికిచ్చేసేసేసి అంటే మనం ఎన్ని సార్లు ట్రై చేసినా కానీ అది చాలా అంటే అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నాం కానీ అది వర్క్ అవుతుంది అనమాట. ఓకే. సో మనం అన్ని ఓకే. సార్లు ట్రై చేసినా కానీ అది వర్కౌట్ అవ్వక సడన్ గా అది సూపర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనుకోండి. దట్స్ ద గ్రేటెస్ట్ మూమెంట్ అనమాట. ఓకే. హౌ డు యూ స్పెండ్ యువర్ ఫ్రీ టైమ్? ఫ్రీ టైమ్ వచ్చేసేసి ఇది చెప్తున్నాను కదండి, కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటా ఉంటాను. కొత్త ఇవన్నీ తెలుసుకుంటా ఉంటాను. కొత్త పర్సన్స్ పరిచయం చేసుకుంటూ ఉంటాను. అట్లా. ఓకే. వెల్ వాట్ ఆర్ యూ మోస్ట్ అఫ్రైడ్ ఆఫ్? నేను దేనికి ఎక్కువ భయపడతా ఉంటాను. అంటే అంటే పర్టికులర్ గా దేనికి భయపడతాననేది ఏమి ఉండదండి. సిట్యుయేషన్ అయితే బాగా హ్యాండిల్ చేస్తాను. ఓకే. వాట్స్ యువర్ వీక్‌నెస్? వీక్‌నెస్ వచ్చేసేసి ఫస్ట్ థింగ్ అయితే ఆహ్, ఎక్కువ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని టైమ్‌ని బ్యాలెన్స్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది పడతాను. బట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ దట్. ఓకే. వాట్స్ యువర్ స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ వచ్చేసేసి ఫస్ట్ థింగ్ అయితే మట్టి నా స్ట్రెంగ్త్ లైక్ ఏదైనా ఫాస్ట్ నేర్చుకుంటానండి నేను. ఇఫ్ యూ వర్ ఎ ప్రెసిడెంట్, వాట్స్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ డు? ఓకే. నేను ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తానంటారా? యెస్. లైక్ ఫస్ట్ థింగ్ అయితే మరి అట్లా ఏముండదండి. ఇప్పుడు నాకు అదంతా ఏమంటారు ప్రెసిడెంట్ కంటే కూడా ఇంకా పవర్ఫుల్ పొజిషన్స్ చాలా ఉంటాయి. ఓకే. ఏంటది? ప్రెసిడెంట్ కంటే కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ వెరీ ఇన్‌ఫ్లూయెన్సబుల్ అండి. ఓకే. సో ప్రెసిడెంట్ కంటే కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇప్పుడు చెప్పండి. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ వెరీ ఇప్పుడు మీరు ఒకటి చూస్తే గనక ఎలాన్ మస్క్, ఇఫ్ యూ టేక్ అబౌట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలాన్ మస్క్, హి ఈస్ చేంజింగ్ ద వరల్డ్ అండి. యాహ్! ఓకే. నాట్ ఓన్లీ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్స్ కంటే కూడా దేర్ ఆర్ మెనీ పవర్ఫుల్ పొజిషన్స్ ఆర్ దేర్. యెస్. అవును. సో మీరు ఆల్రెడీ ఒక పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నారు. ఇంక ప్రెసిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నారా? వెల్ ఓకే. సో యాహ్! ఓకే. Thank you so much, Gopiraja garu. It's really been a great time and we are so grateful for your presence here today. How do you feel about our interview? చాలా బాగా జరిగిందండి. చాలా ఇంటరాక్టివ్ గా చాలా బాగా జరిగింది. లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. Okay. యాహ్! Yes. We are so thankful and we wish you all the very best for your future and మీ యొక్క ఈ ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్ సొసైటీకి చాలా హెల్ప్ఫుల్ అవ్వాలని, గవర్నమెంట్‌కి కూడా ఒక సపోర్ట్‌గా ఉంటుందని చాలా విష్ చేస్తున్నాం. అండ్ we wish to see you again. All the very best. Thank you once again. థ్యాంక్ యూ అండి. డెఫినెట్‌లీ ఎవరైనా నాకు కాంటాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా నా మెయిల్ డ్రాప్ చేయొచ్చు. లేదు నా వాట్సాప్ ఉంది. వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. డెఫినెట్‌లీ నేను సపోర్ట్ చేస్తాను. మీరు ఏ స్టార్టప్ కంపెనీ పెట్టినా ఏదైనా గానీ నేను గైడ్ చేస్తాను. అంటే లైక్ నేను ఇదే పాత్‌లో వెళ్ళాను కాబట్టి నేను గైడ్ చేస్తాను అన్నమాట. సో ఇట్లా కాదు ఇట్లా Okay. నేను నా బెస్ట్ నేను ఇస్తాను, ట్రై చేస్తాను. Okay. Thank you so much, Gopiraja garu. It's really our pleasure. Thank you once again. షూర్ అండి.